10,000 కడపలోడు 13 మంది ఎమ్మెల్యేలై కూర్చుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు బిడ్డలు ఎంతమంది కూర్చోవాలి అసెంబ్లీలో? మన బిడ్డలు ఎందుకు కూర్చోవాలి నేను అడుగుతా ఉన్నా. ఎటుపోయినారు మన ముదిరాజు బిడ్డలు? కనీసం 15 మంది అసెంబ్లీలో కూర్చోవాలా వద్దా? మరి ఎందుకు లేరు? మరి ముదిరాజు బిడ్డల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన యాదవుల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన గొల్ల కుర్మాల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన మున్నూరు కాపుల సొమ్ము ఎవరు తింటుండు? మన కౌల సొమ్ము ఎవరు తింటా ఉండు? మన శాఖ వాళ్ళది, మన మంగళ సొమ్మంతా కలిసి వాళ్ళు తినుకుంటా ఇవాళ ఏమంటారు? మళ్ళా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మా కోటై, చేయి గుర్తు కోటై అని ఒక ఆయన, పువ్వు గుర్తు కోటై అని ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చేమంటాడు మా కారు గుర్తు కోటేయమంటాడు. ఇన్ని రోజులు మీకు తలగబెట్టారే కదా ఇట్లా తలగబడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి ఈ గంధవల్ల గ్రామంలో ఉన్నటువంటి అమ్మ అక్క అందరికి చెప్తా ఉన్నా, ఒక్కొక్కరి నెత్తి మీద 4,70,000 రూపాయలు అప్పు చేసి పెట్టిన దొంగలంతా. మన తలకాయ